రోజీ గారు, మీ మనవరాలకి ట్రీట్మెంట్ చేశాం. కాకపోతే కాలి బోన్కి ఒకే చోట 2-3 దెబ్బలు తగిలాయి. దానివల్ల బోన్ బాగా దెబ్బతింది. మీరేం టెన్షన్ పడకండి మేడం. ఇప్పుడు తను ఆల్మోస్ట్ ఓకే. చిన్న రోజు గురించి మీకు విషయం చెప్పాలి మేడం. ఏంటిది? చిన్న రోజు ఇక్కడే ఉంది. అమ్మా, చూసావా? నువ్వు నన్ను అంతగా తిట్టావు. ఇప్పుడు చూడు, మనమందరం ఎంత హ్యాపీగా ఉన్నామో. ఇంక నువ్వు నా గురించి అస్సలు బాధపడనక్కర్లేదమ్మా. ఇప్పుడే నీ గురించి నిజంగా బాధపడాలమ్మా. నిన్నో మాట అడుగునా నందిని? ఏంటి? ఇప్పుడు నీకు నిజంగా సంతోషంగా ఉందా? చాలా. ఇప్పుడు నువ్వు బిలియనేరువు కదా నందిని? అవును. ఇదంతా నీ సొంతం కదా? అవును. ఇప్పుడు మీ నాన్న పేరు మీద సగం ఆస్తి రాయించావు. అదంతా వేరే ఎవరు వచ్చి తీసేసుకుంటే? నాన్న పేరు మీద ఉన్నది ఎవరు తీసుకుంటారు? నేను తప్ప. మీ నాన్న వారసుడు. నాన్నకి వారసుడా? వాడెవడు? ఆయన కొడుకు. ఏ సుధా, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకేంటి? ఎందుకు బుకాయిస్తారు? మీకో కొడుకున్న సంగతి నాకు తెలియదనుకుంటున్నారా? ఏ సుధా, నందిని, ఇది అబద్ధాలాడుతుందమ్మా. నాకు నువ్వు తప్ప వేరే పిల్లలు లేరమ్మా. మీరు కాసేపు ఆగండి. నందిని, నువ్వు చెప్పు. నీ తండ్రి పేరు మీద రాసిందంతా మీ నాన్న కొడుక్కిచ్చి అది చట్ట ప్రకారం నాకు చెందుతుంది అంటే నువ్వేం చేస్తావు? చంపేస్తాను. ఏ? ఎందుకు? నాది అనేది అది పూచిక పుల్లైనా సరే ఎవ్వరూ టచ్ చేయడానికి వీల్లేదు. చేస్తే చంపేస్తాను. నీది. ఇది నీదైన ఒక్కరోజుకి నీకు దీని మీద ఇంత ప్రేమ ఏర్పడింది. సగం ఆస్తి పోతుందని చిన్న అబద్ధం ఆడితేనే ఇంత కోపం వచ్చింది. మరి నిన్నటి వరకు ఇది రోజీగారిది కదా? ఇన్ని సంవత్సరాలు తనదిగా ఉన్నది తనకి కాకుండా పోతే ఆవిడికెంత బాధగా ఉంటుంది? ఏ కష్టమూ లేకుండా ఆయాచితంగా లాక్కున్న నీకే ఇంత కోపం వస్తుంటే, కష్టపడి పోగేసిందంతా ఎవరు వచ్చి దోచుకుంటుంటే ఆవిడికెంత కోపం వస్తుంది? అమ్మా, నేను దోచుకోలేదు, గిఫ్ట్ గా రాయించుకున్నాను అంతే. చూడు నందిని, ఇష్టపడి ఇచ్చేది బహుమానం, కష్టపడి తీసుకునే దౌర్జన్యం, మోసం చేసి లాక్కునేది దొంగతనం. సుధా, ఇంత సంతోషాన్ని నీ పిచ్చి పిచ్చి మాటలతో పాడు చేయకు. సంపాదించిన రూపాయితో సంతోషం ఉంటుంది, కానీ లాక్కున్న లక్షలతో లాభం ఉండదండి. ఎప్పటికైనా ఎలా వచ్చాయో అలాగే పోతాయి. పోగొట్టుకోవడానికి నేను వాళ్లలా పిచ్చిదాన్ని కాదు, చాలా తెలివిగలదాన్ని. తెలివితేటలనేవి సముద్రపు అలల్లాంటివి. ఒకటి పుట్టి చచ్చేలోపే కొత్తగా ఇంకొకటి పుడుతుంది. పాములు పట్టేవాడు పాము కాటికే చస్తాడు. అలాగే మోసం చేసేవాడు కూడా ఇంకొకటి చేతిలో మోసపోతాడు. చూడందిని, ఆ రోజీగారు ఎంతో కష్టపడి చీమ ఒక్కో మట్టి రేణుగు తెచ్చి పుట్టకట్టినట్టు ఒక్కో మెట్టు ఎక్కి ఇంత స్థాయికి ఎదిగారు. నువ్వీ రోజు పాములా వచ్చి ఆ పుట్టను ఆక్రమించకు. అమ్మా, నీకు తెలుసో తెలియకో నన్ను పావుతో పోల్చావు. అవును, నేను పావునే. రోజీ అనే ఆ చీమ కట్టిన ఈ పుట్టని నందిని అనే పాము ఆక్రమించుకుంది. అమ్మా, ఒక్క విషయం చెప్పనా? పాము ఎప్పుడు పుట్ట పెట్టదు, చీమలు పెట్టిన పుట్టనే ఆక్రమించుకుంటుంది. అయినా దాని చీమల పుట్టని ఎవరు అనరు. ఆక్రమించిన క్షణం నుంచే అది పాముల పుట్ట అయిపోతుంది. నందిని, ప్లీజ్ అలా మాట్లాడకమ్మా. సుధా, నువ్వు ఇంకేం మాట్లాడకు. అది కాదండి, ఆవిడంత కష్టపడి. అమ్మా,
కష్టం అని అంటావే గాని ఆ కష్టాన్ని నా సొంతం చేసుకోవడానికి నేనెంత కష్టపడ్డానో నీకు తెలీదా? నా తల్లిదండ్రులు పెట్టిన పేరుని వదిలేశాను, వేరే వాళ్ళ పేరుతో నటించాను, ఆత్మాభిమానాన్ని చంపుకున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకోవడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? ఆ చిన్న రోజు లక్ష్మి వాళ్ళంతా ఎప్పుడు ఏ కష్టం పెడతారు అని అనుక్షణం వాళ్ళ గురించి ఆలోచించాను. వాళ్ళ ప్లాన్లకి ఎప్పటికప్పుడు ఎదురు ప్లాన్లు వేశాను. కాబట్టే ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. నందిని, అమ్మా, నువ్వు అమ్మవి కాబట్టి ఏమీ అనట్లేదు. కాకపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కాటికి పంపించేసేదాన్ని. నాన్నా, ఏంటమ్మా? నువ్వు ఆ సగం ఆస్తికి బినామీ మాత్రమే, సొంతదారుడి కాదు. అమ్మా నందిని, నేను నీ తండ్రిని, నన్ను నమ్మవా? నాన్న, అమ్మంటే ప్రేమ, నాన్నంటే నమ్మకం లాంటి సెంటిమెంట్లు మనుషులకే గాని డబ్బుకి కాదు. నందిని, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను నా కూతుర్ని తప్ప ఇంకెవ్వరిని నమ్మను. నువ్వు నాకంటే ఒక మెట్టు పైకెక్కి నిన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్మట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ నందిని. కానీ ఒక్క విషయం నందిని, నువ్వు మాత్రం రోజు వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో ఎప్పటికైనా డేంజరే. నువ్వేం టెన్షన్ పడకు నాన్నా. వాళ్ళని నేనెప్పుడు ప్రశాంతంగా ఉంచను, పరిగెత్తుస్తూనే ఉంటాను. చెప్పు. మేడం, చిన్న రోజు తప్పించుకుంది మేడం. దాంతో నా పని కూడా అయిపోయిందిరా. పోనివ్వు. నువ్వు పంచే ఆ విజయ్ గారిని కూడా వదిలే. ఆ తర్వాత మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. నాకు అవసరమైనప్పుడు నేనే కాల్ చేస్తాను. అలాగే మేడం. ఓకే. అదేంటమ్మా విజయ్ని వదిలేయమంటున్నావు? చిన్న రోజు తప్పించుకున్నాక ఇంకా మనకి విజయ్తో పనే ఉంది నాన్న. చిన్న రోజు తప్పించుకుందా? కంగారు పడకు నాన్న, అది కూడా నా ప్లానే. ఇప్పుడు ఆ విజయ్ గారిని అడ్డం పెట్టి ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేస్తా. ఈ మెడిసిన్స్ అన్ని రెగ్యులర్ గా 10 days వాడండి. ఇంకాసేపట్లో విజయ్కి మెలకు వస్తుంది. ఇంకో విషయం, విజయ్కి బాగా ఫీవర్ కూడా ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజు ప్రతి 2 గంటలకోసారి ఫీవర్ చెక్ చేయండి. అలాగే ప్రతి 4 గంటలకోసారి టాబ్లెట్ వేయండి. అలాగే. మెలకు వచ్చాక ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అలాగే డాక్టర్. ఓకే, నేను వెళ్తాను. మళ్ళీ రేపు వచ్చి చెక్ చేస్తాను. ఓకే. విజయ్, విజయ్, టాబ్లెట్స్ వేసుకోరా.
ఇప్పుడు ఎలా ఉందిరా? పర్వాలేదక్క. హా, సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. అక్క, ఏంటి విజయ్? థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ ఎందుకురా? నీకు నా మీద పూర్తిగా కోపం పోయినందుకు. నువ్వు నా తమ్ముడువురా. అక్క తమ్ముళ్ళ మధ్య గొడవలు ఉండడం సహజంరా. గొడవలున్నంత మాత్రాన గుండెల్లో ప్రేమలు చచ్చిపోవు కదా. విజయ్, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు బావా. అయినా నువ్వు ఇంత డేర్ చేసి రోజుని రక్షించాలనుకునే ముందు మాకొక మాట చెప్పొచ్చు కదా. మేము నీకు హెల్ప్ చేసేవాళ్ళం కదా. లోకి చెప్పాడు. అంటే ఇప్పుడు రోజీ మేడం ఎక్కడున్నారు? తెలీదురా. తనెక్కడుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు చిన్నరోజు ఎక్కడుంది విజయ్? అదేంటి బావా, నేను లక్ష్మి గారికి ఫోన్ చేసి చిన్న రోజుని కాపాడమని అడ్రస్ కూడా చెప్పాను కదా. మరి రోజుని కాపాడలేదా? లేదు విజయ్, వాళ్ళు అక్కడికి వెళ్ళారంట. కానీ రోజు అక్కడ లేదట. ఇప్పుడే లోకి ఫోన్ చేసి చెప్పాడు. అక్కడి నుంచి రిటర్న్ కూడా వెళ్ళిపోయారంట. రోజీ అక్కడ లేదా? మరి ఎక్కడుంది? ఏమో తెలీదు. నువ్వు వచ్చేసావంటే నీతో పాటు రోజు కూడా వచ్చిందేమో అనుకున్నాను. నా నందిని మనుషులు వదిలేసి వెళ్ళిపోయారు బావా. నన్ను తప్పించుకోవాలని చూస్తేనే నన్ను చావచీత కొట్టారు. అంతలోనే వదిలేసి వెళ్ళిపోయారు. అలా ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు. ఆ నందిని ఏదో మళ్ళీ ప్లాన్ చేసినట్టుంది. దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ నందిని గురించి కాదు, గ్రానీ గురించి, రోసీ గురించి. ఇప్పుడు మనకి గ్రానీ ఎక్కడుందో తెలియదు, రోజీ ఎక్కడుందో తెలియదు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో. రోసీ, 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 అమ్మమ్మ, రోసీ, రోసీ. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఏంటమ్మా మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంటి? నువ్వు అలా మాట్లాడద్దు. లేదు రోజీ, నువ్వెంత చెప్పినా నేను వినలేదు. ఎన్నిసార్లు నువ్వు ప్రూవ్ చేసుకున్నా నేను ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు నందిని నాటకాలని బయట పెట్టినా నేను నమ్మలేదు. అమ్మమ్మ, నువ్వు నన్ను ఇప్పటికైనా నీ మనవరాలని తెలుసుకున్నావు కదా, అది చాలమ్మమ్మ నాకు. దీనికోసమే నేను ఇంతకాలం కష్టపడింది. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉందమ్మమ్మ. రోసీ, రోసీ, ఏంటమ్మమ్మా? రోసీ, నువ్వు నన్ను నిజంగానే క్షమించాలి. ఇదిగో అమ్మమ్మ, వద్దంటే మళ్ళీ అదే మాట అంటావేంటి? అసలు నేను నిన్ను క్షమించడం ఏంటమ్మమ్మా? అవును రోజీ, ఎందుకంటే ఇప్పుడు నేను నీకు ఒక్క పైసా ఆస్తిని కూడా మిగల్చలేదు.
నందిని నన్ను దారుణంగా మోసం చేసి ఆస్తింతా రాయించేసుకుంది. ఆ రోజు పసుపు కొట్టిన రోజు నువ్వు సంతకాలు పెట్టించిన పేపర్స్ లో ఆస్తి పేపర్స్ ఉన్నాయి. అది తెలియక నువ్వు చూడకుండా నేను. నాకు తెలుసమ్మమ్మా. రోజీ, అవునమ్మమ్మా, నీతో నేను సంతకం చేయిస్తుంది ఆస్తి పత్రాలేనని నాకు తెలుసు. నేనెవరో అప్పటికి తెలియక నందిని నాకు ఆ విషయం చెప్పే నాతో ఆ పని చేయించింది. అది చేయిస్తే నువ్వెలా చేసావు రోజీ? నీ నెత్తి మీద ఉన్న ముసుగు తీసి నువ్వెవరో నాకు చూపించొచ్చు కదా. కానీ అప్పటికి నువ్వు చేస్తోంది చిన్న రోజు పెళ్లి కదమ్మమ్మా. అప్పటికి నువ్వు నన్ను చిన్న రోజు అంటే నమ్మలేదు కదమ్మమ్మా. అప్పుడు చెప్పినా అది కూడా నాటకం అవుతుందని చెప్పలేదమ్మమ్మా. అందుకని ఇంత ఆస్తి నీ చేతులారా నువ్వే దారదత్తం చేస్తావా? నేను నీ దగ్గరుంటే చాలనుకున్నాను కానీ ఆస్తి కావాలనుకోలేదు కదమ్మమ్మా. ఇంకా నాకు ఆస్తితో అవసరమేముంది? రోజే, అది నీకు దక్కాల్సిన ఆస్తి రోజే. నేను అమ్మమ్మ నాది అనుకున్నాను కానీ ఆస్తిని కాదమ్మమ్మా. బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ జరిగిన రోజే నిర్ణయించుకున్నాను నీ పక్కనే ఉండాలని, రోజే నిన్ను కాపాడుకోవాలి అని. అందుకే జాబ్ లో కూడా చేరాను. అయ్యో భగవంతుడా, నేనెంత పెద్ద తప్పు చేశాను. నా వల్లే నా మనవరాలికి ఇన్ని దెబ్బలు తగిలాయి. అయ్యో అమ్మమ్మ, అమ్మమ్మ, రోజే నువ్వేడవకూడదు ప్లీజ్. నువ్వేడవకూడదు. నువ్వు నాకే అన్యాయం చేయలేదు. ప్లీజ్ అమ్మమ్మ ఊరుకో. లేదు రోజీ, నువ్వు ప్రూవ్ చేసిన ఫస్ట్ రోజు నీ మాట నేను నమ్ముంటే ఈ రోజుకి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కదా. అమ్మమ్మ ప్లీజ్ నువ్వేడవకు. నేను ఇలా ఉన్నానని నా మనసులో అస్సలు బాధ లేదు. నువ్వు నా దగ్గరున్నావన్న ఆనందమే ఇప్పుడు నాతో ఉంది రోజీ. అమ్మమ్మ, నువ్వింక దేని గురించి బాధపడకు. పద ఇంటికి వెళ్దాం. చాలు, ఇప్పటికి జరిగింది నువ్వు చేసింది చాలు. ఇది నేను ఒక్కదాన్నే చేయాల్సిన పని కాదు, మనిద్దరం కలిసి చేసుకోవాల్సిన పని. ఇద్దరం కలిసి చేసుకోవాల్సిందా? ఏంటది? పెళ్లి.